హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ న్యూస్. మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పత్రికలోని ముఖ్యాంశాలు. వినాయక సెలవిక. హైదరాబాద్లో 9 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథుడు మంగళవారం భక్తకోటి జేజేల ఆనందోత్సవాల నడుమ గంగమ్మ ఒడిలో ఒదిగిపోయాడు. అసలు కారణం బాబు అరెస్టే. ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష. అధికారులను అక్రమ కేసుల్లో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. హనీ ట్యాప్ ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానీకి వత్తాసు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో అతిషి. అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం అతిషి కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్న ఆప్. ఆగిన హరికథా గంగా ప్రవాహం. పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత. మా కలలను చిదిమేసిన ప్రభుత్వం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తుకు ప్రశ్నార్థకం చేసింది. మా తల్లిదండ్రుల ఆశయాలను అడియాశలు చేసింది. వైద్య విద్య ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. మెడికల్ సీట్లలో కోత విధిస్తే సహించం. 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి. వాటి బడాబాబుల చేతుల్లో పెడితే ఊరుకోం. విద్యార్థుల సంఘాల హెచ్చరిక. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రేపు నిరసన కార్యక్రమాలు. వరద బాధితులకు ప్యాకేజీ. ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు. దుకాణాలు మునిగితే 25,000 సాయం. వరికి హెక్టారుకి 25,000 చొప్పున పరిహారం. గత ప్రభుత్వ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెట్టాలి. అమరావతి మునిగిపోతుందనే నోళ్లకు తాళాలు వేయాలి. నీళ్లొస్తాయని ఆకాశంలో రాజధాని కడతారా? ఆపరేషన్ బుడమేరు త్వరలో ప్రారంభం. మీడియాతో సీఎం చంద్రబాబు. ఎక్సైజ్ శాఖలో డబుల్ ధమాకా. పోస్టులు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. ఎమ్మెల్యే సిఫారసుకు ఒక రేటు, పోస్టింగ్కు మరో రేటు. బాలికల హాస్టల్లో కిరాచక పర్వం. స్కూళ్లలో మరుగుదొడ్లు ఫోటోలు అప్లోడ్ చేయాల్సిందే. టాపర్ల ఎంపిక ఐఐటీ బాంబే. జేఈఈ అడ్వాన్స్డ్ టాప్ ర్యాంకర్లను ఆకర్షిస్తున్న విద్యాసంస్థ. తొలి 10 ర్యాంకులు సాధించిన వారంతా అక్కడే చేరిక. టాప్ 1000 ర్యాంకుల్లో ఏకంగా 246 మందికి ప్రవేశాలు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ, మద్రాసుకు చోటు. ఈ ఏడాది మహిళల ప్రవేశాల్లో స్వల్పంగా పెరుగుదల. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 నివేదిక వెల్లడి అంటూ ప్రముఖంగా సాక్షి పత్రిక ప్రచురించింది.